ఈ స్వార్థపరుడైన అబ్బాయి తన క్లాస్మేట్ ముఖంపై ఏదో అంటుకుందని చెప్పి తుడిచే నెపంతో ఆమె ముఖానికి నలుపు రంగు, కాటుక లేదా మసి పూస్తాడు. వీళ్ళిద్దరూ ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అక్కడ ఒకే ఒక్క సూపర్వైజర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఉద్యోగం ఎక్కడ అమ్మాయికి వచ్చేస్తుందో అన్న భయంతోనే వాడిలా చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటర్వ్యూ కోసం కంపెనీకి వెళ్తారు. అప్పుడు మేనేజర్ అమ్మాయిని చూసి, నీలాంటి రూపం ఉన్న సిబ్బంది మా కంపెనీకి అవసరం లేదు, ముఖం మీద ఇంత గలీజుగా ఉన్న మసిని పూసుకుని ఇంటర్వ్యూకి వస్తారా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే తన ముఖాన్ని చూసుకుని, సార్, నేను మీకు కనిపిస్తున్నంత గలీజుగా లేను. నేను ఇంటి నుండి చాలా శుభ్రంగానే బయలుదేరాను. ఎవరో కావాలనే నా ముఖానికి మసిపూసి ఆట పట్టించినట్లు ఉన్నారు అని చెబుతుంది. అప్పుడే ఆ అబ్బాయి అందుకుని, సార్ చూడండి, నేను ఎంత నీట్గా వచ్చానో. నా సివిల్ స్కోర్, ప్రవర్తన కూడా బాగుంది. నన్ను పనిలోకి తీసుకోండి, తనని వెళ్ళిపోమనండి. నేను మీ కంపెనీని ఎంతో పైకి తీసుకెళ్తాను అని అంటాడు. మరి ఈ అబ్బాయికి సెలక్షన్ అవుతుందో లేదో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ అబ్బాయి అమ్మాయి ముఖానికి మసిపూయడాన్ని ఆ కంపెనీ సీఏ ముందే చూసేస్తాడు. అందుకే ఆ అబ్బాయికి సెలక్షన్ అవ్వదు.